దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు చాలా డెడికేటెడ్ గానే ఉన్నారు మీ లైఫ్ గురించి అనేది ఇక్కడ అర్థమవుతుంది. గ్రేట్, దట్స్ గ్రేట్. సో ఇదేనండి, యూజువల్లీ ఏంటంటే లైఫ్ షుడ్ గోస్ ఆన్. సో మీకు వెళ్తూనే ఉండాలి లైఫ్. మన లైఫ్ లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇంకా మనం పాత వాళ్ళలాగా, ఇంకా ఇప్పటి వాళ్ళలాగా మనం ఇంకా పాత మానసిక ధోరణినే పెట్టుకుంటే మనం ఎక్కడ ముందుకెళ్ళాం. సో ఈ సెషన్ లో నేను కొంచెం క్లియర్ గా చెప్తాను అసలు ఏంటి రమో, మనం ఎలా వర్క్ చేయాలి, అండ్ రియల్ లైఫ్ టెస్టిమోనియల్స్ ఏమున్నాయి, అండ్ కొంతమందితో లైవ్ లో నేను మాట్లాడిస్తాను. లైవ్ లో మీతో మాట్లాడిస్తాను, వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా నేను మీతో మాట్లాడిస్తాను. సో ఇది అయిన తర్వాత నేను ఒక టాస్క్ కూడా ఇస్తాను, ఆ టాస్క్ ని కంప్లీట్ చేసేలాగా పెట్టుకోండి. సో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను ఏదైనా ఒక చిన్న పని చెప్పి ఇది అయిపోయిన తర్వాత టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తామన్న వాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు? గ్రేట్ 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 గ్రేట్, ఎక్సలెంట్. సో లెట్ మీ స్టార్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇది కేవలం ఎవరైతే వర్క్ షాప్ 1 విన్న వాళ్ళకి మాత్రమే ఈ సెషన్. మీరు వర్క్ షాప్ వినకపోతే 1 ఈ సెషన్ లో చెప్పే డీటెయిల్స్ మీకు ఉపయోగపడవు ఫ్రెండ్స్. అందుకోసం వర్క్ షాప్ 1 ని క్లియర్ గా విన్న వాళ్ళ కోసమే ఈ సెషన్ చేస్తున్నాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, సో నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నాను మీ అందరికి కూడా. సో డిజిటల్ నెట్వర్కింగ్ విత్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకోసం ఇక్కడ 3 పాయింట్స్ అండి. సో ఎందుకు డిజిటల్ నెట్వర్కింగ్ ఇప్పుడు చేయాలి? అమ్మో, నేను ఎవరితోనూ మాట్లాడనండి, నా పెద్ద సర్కిల్ లేదండి, నేను సరిగా మాట్లాడలేను. మీకు ఏ ఛాలెంజ్ ఉన్నా సరే దానికి ఒక సొల్యూషన్ ఉంది. దానికి ఒక నేర్పించడానికి ఒక మెంటర్ లాంటి ఒక వ్యక్తి ఇక్కడ ఇదే డిజిటల్ విధానంలో ఏంటంటే మీరు ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మీరు ఎక్కడెక్కడో వేరే వేరే ఏరియాల నుంచి కూడా మీరు దీంట్లో భాగం వహించారు కదా, అదే డిజిటల్ బెనిఫిట్. మీరు దీన్ని ఉపయోగించుకోకుండా ఒకటి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయండి మా దగ్గర. ఒకటి ఫోబియాలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. నేను రీసెంట్ గా ఒక పాయింట్ మీద చిన్న రీల్ చేశాను. సో మనం ఈ రోజుల్లో ఎలా ఉన్నామంటే మంచి ఆపర్చునిటీస్ అన్ని వింటాం, చాలా బాగా నచ్చేస్తుంది, అసలు ఇది చేసేయాలనుకుంటాం, 4-5 ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం, చివరికి అసలు ఏమీ చేయకుండా ఉండిపోతాం. ఈ రోజుల్లో అదే అయిపోతుంది. కానీ డిజిటల్ దాంట్లో ఏంటంటే ఆ ఫోబియాని బ్రేక్ చేయాలి. ఫోబియాని బ్రేక్ చేయడం అంటే అమ్మో మనం చేయగలుగుతామా లేదా, అన్ని సొల్యూషన్స్ వచ్చినప్పుడు, లేదా ఎవరితో మాట్లాడగలుగుతామా, సోషల్ మీడియా యూజ్ చేయగలుగుతామా, అన్ని చేయగలుగుతారు. మీరు దాన్ని ఫస్ట్ నమ్మండి, అన్ని మారుతాయి. ఒకవేళ మీరు మారినా లేదా మీ నెక్స్ట్ జనరేషన్ మారడం మాత్రం జరిగింది. మనం మారకపోతే మనం ఆ బెనిఫిట్స్ మనం పొందలేం. సో డిజిటల్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే, సో మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ని వాట్ ఆర్ ది సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏమున్నాయి మీ ఫోన్ లో? వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా ప్రొఫైల్, టెలిగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. మీ ఫోన్ లో ఉన్నాయి చెప్తున్నాను. షేర్ చాట్ ఉంది, స్నాప్ చాట్ ఉంది, ఇంకా 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 తెలియని చాలా ఉంటాయి. నేను బేసిక్ మెయిన్ అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంటే మీరు కనెక్ట్ అవుతారు కదా. అండ్ అఫ్ కోర్స్ మీరు యూట్యూబ్ కూడా దాంట్లో పరిగణలోకి తీసుకోవచ్చు. పీపుల్ తో కనెక్ట్ అవి ఉన్నాయి, కొన్ని కనెక్ట్ అవ్వని కూడా ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని మీరు వాటిని ఒక ప్రొఫెషనల్ గా మార్చి మీరు ఇన్కమ్ ఎన్ చేయాలనుకుంటున్నారా? పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ ఇండస్ట్రీస్, ఒక లారీ డ్రైవర్ సోషల్ మీడియాను ఉపయోగించుకొని లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక ఫిష్ కట్టర్, చేపలు కట్ చేసే వ్యక్తి సోషల్ మీడియాను ఉపయోగించుకొని లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి. ఒక ఊర్లో ట్రావెల్ తిరిగే వ్యక్తి నెలకి 20-30 లక్షలు సంపాదిస్తున్నాడు సోషల్ మీడియాను ఉపయోగించుకొని. ఒక తెలిసిన విషయాల్ని మళ్ళీ వాటిని తన సొంత నాలెడ్జ్ తో కొంచెం వాటిని యాడ్ ఆన్ చేసి క్రియేటర్స్ గా మారి ఎర్న్ చేస్తారు. బట్ మనం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తి బిజినెస్ చేస్తుంటే దాన్ని సోషల్ మీడియా కన్వర్ట్ చేశాడు. ఒక అతను ఒక ప్రొఫెషనల్ అయితే, ఒక ఎడిటర్ అయితే, ఒక అతనికి నాలెడ్జ్ ఉంటే దాన్ని సోషల్ మీడియా కన్వర్ట్ చేస్తున్నాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మనం ఏం చేస్తాం? సో టర్న్ యువర్ సోషల్ మీడియాని మీరు ఒక ప్రొఫెషనల్ గా మీరు బిల్డ్ చేయడానికి, అఫ్ కోర్స్ మీకు ఏ స్కిల్స్ లేకపోయినా అవి నేర్చుకుంటూ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో దీంతో కొలాబరేట్ అయ్యి మీరు ఒక మంచి కెరీర్ ని బిల్డ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను కదా, మీరు ఏదో 5,000-10,000 కోసం మీరు దీన్ని ఆప్షన్ ఎంచుకొని ఉండొచ్చు. ఈ సాయంత్రం మీటింగ్ అటెండ్ అవుతాం, ఏదైనా ఒక 5,000 పాకెట్ మనీగా వస్తుందని. సో 5,000 పాకెట్ మనీ కోసం మీరు ఇది స్టార్ట్ చేద్దామని అనుకొని, వాట్ అబౌట్ 50,000 రూపాయలు నెలకి ఇన్కమ్ వచ్చే ప్లాన్ నేను చెప్పినప్పుడు మీరు వద్దనుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వద్దనుకుంటారా? మీరు ఒక హోటల్కి వెళ్ళి 500 రూపీస్ నా దగ్గర ఉన్నాయంటే ఆ 500 కి మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఫుల్ గా వాళ్ళు ఫీడ్ చేస్తా అన్నారు, ఆ రోజంతా మీరు నచ్చిన తినచ్చు అన్నారు, మీరు వద్దంటారా మీ ఫ్యామిలీతో వెళ్తే? ఇది కూడా అంతే.
సో ఈ ప్లాట్ఫామ్ నువ్వు కోరుకుంది ఇస్తుంది, నువ్వు ఊహించింది కూడా బెనిఫిట్స్ ఇస్తాయి. రెండోది, కనెక్ట్ విత్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీపుల్ తో మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఆల్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీపుల్ తో సోషల్ మీడియాని కనెక్ట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ ని అని చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఒక జాబ్కి వెళ్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనం వెళ్తేనే, మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఒకవేళ నీకు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, సిక్ అయినా, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, మనం అక్కడ ప్రెజెన్స్ లేకపోతే మనకి ఇన్కమ్స్ రావు. దేంట్లో అయినా అంతే. బట్ దీంట్లో ఏమవుతుందంటే, ఇక్కడ కూడా ఒక మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ కొన్నాళ్ళు గట్టిగా కష్టపడి మీరు ఒక మంచి స్థాయికి వెనక మనం వర్క్ చేసి వెళ్తే, తర్వాత బేసిక్ వర్క్ చేసుకుంటూ మీరు మంత్లీ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తూనే ఉండొచ్చు, మీరు ఊహించినంత ఇన్కమ్ ని. సో అందుకోసం డిజిటల్ నెట్వర్కింగ్ అంతా హెల్ప్ అవుతుంది. మై క్వశ్చన్ టు యూ గైస్, మీ అందరికి నేను ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ నేను వేసిన క్వశ్చన్ కూడా చూడండి. నౌ మై క్వశ్చన్ టు యూ, వాట్ డు యూ డూ విత్ సోషల్ మీడియా? మీరు సోషల్ మీడియా ఇంతకు ముందు చెప్పిన అవన్నీ యూజ్ చేసుకొని మీరు ఏం చేస్తారు? దట్స్ మై క్వశ్చన్. మీరు వాట్సాప్ స్టేటస్ కనుక మీరు పొద్దున్న లేవగానే వాట్సాప్ స్టేటస్ లో కనుక మీరు ఓపెన్ చేస్తే, ఒక బాబో బర్త్డేలు, ఫంక్షన్లు, మోటివేషన్ పాయింట్స్, వీడియోలు ఎక్కడెక్కడే ఉంటాయి. మనం కూడా తెలియదు అసలు డైలాగులు రకరకాలుగా పెడుతుంటారు. ఎన్ని సంవత్సరాలు నువ్వు బర్త్డేలు పెడతావు బాయ్? నీ పర్సనల్ గ్రోత్ లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు బర్త్డేలు పెడుతుంటావు? అక్క బర్త్డే, బాబాయ్ బర్త్డే, వెంకట్రావు బర్త్డే, అదొకటి తెలియని బర్త్డే, సెలబ్రిటీల బర్త్డే, క్రికెటర్స్ బర్త్డే, అందరు బర్త్డేలు నువ్వు పెడుతుంటావు. అందుకని నువ్వు సోషల్ మీడియా వాడుతుంది. ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావు? ఎవరో డాన్స్, ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడుతున్నావు? డాన్స్ లేస్తుంటే ఆ డాన్సులు చేసే వీడియోని 1 million 2 million వ్యూస్ వస్తుంటాయి. వాటి కోసం నువ్వు వాడుతున్నావు. వస్తే అందరూ వాడుతున్నారేమో, బట్ వీఆర్ నాట్ హియర్. మీరు ఒకవేళ మీరు అలాంటి వాటి కోసం వాడే వ్యక్తి అయితే మీరు ఈ రోజు సెకండ్ సెషన్ లో మీరు రారు. అది మీ గురించి నేను చాలా గట్టిగా నేను చెప్పగలుగుతాను. మీ గురించి నేను మాట్లాడగలుగుతాను. ఐ డోంట్ నో, మీరు ఒక స్టూడెంట్ అయ్యి మీరు ఏం పని చేయట్లేదని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీకు బాగా నష్టపెడుతున్నారేమో, మీరు ఒక హౌస్ వైఫ్ అయ్యండి నీ వల్ల ఏం కాదంటున్నారేమో, బట్ నేను మీకు మీ తరఫున తర్ఫీదిస్తున్నాను. రియల్లీ నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు అలాంటి వ్యక్తులు అయితే ఈ సెకండ్ ప్రోగ్రామ్ వరకు రారు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మీకు మీరు ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవ్వండి. సో మై క్వశ్చన్ అగైన్, సో వాట్ యూ డూ విత్ సోషల్ మీడియా? ఇప్పుడు చెప్పే ఈ ఆపర్చునిటీ ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామో, దీన్ని ఇప్పుడు చెప్తున్నట్టుగా మీరు జాగ్రత్తగా విని దీన్ని గనక బిల్డ్ చేస్తే, మీరు అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీరు ఈ తరంలో, ఈ జనరేషన్ లో ది బెస్ట్ అవుతారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ది బెస్ట్ పొజిషన్కి వెళ్తారు. దీన్ని నేను చెప్పేదాన్ని ఎవరు అరెస్ట్ చేయడానికి లేదు, కొట్టివేయడానికి లేదు. ఇది నిజమే నేను చెప్తుంది. విత్ ఆల్ ది టెస్టిమోనియల్స్ నేను మాట్లాడుతున్నాను. కేవలం దీంట్లోనే కాదు, బయట దాన్ని చూసి మాట్లాడుతున్నాను. సో యూజువల్లీ మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళగానే మీకు అసలు ఆపర్చునిటీస్ ఏం కనపడతాయంటే, యూజువల్లీ 3 రకాల ఆపర్చునిటీస్ కనపడతాయండి సోషల్ మీడియాలో. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ 3 రకాల్లో ఏదో ఒకటి మీకు తారసపడుతుంది. నెంబర్ 1, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే కోర్సులు ఏవో తయారు చేస్తారు. ఆ కోర్సుల్ని మీరు ఎవరికో రికమెండ్ చేయండి, 5,000 3,000 ఉంటాయి అంటారు. ఆ 4,000 దాంట్లో మీ స్కిల్స్ నేర్చుకొని మీరు మళ్ళీ ఏదైనా చేయొచ్చు. ఈ 5,000 రూపాయలు రిఫర్ చేయండి, ఈ కోర్స్ రిఫర్ చేయండి అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళే మీకు సోషల్ మీడియాలో కంపెనీల పేర్లు చెప్పట్లేదు, ఎవరైనా తక్కువ చేసి చెప్పట్లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే వాళ్ళు చూపిస్తుంటారు, ఈ రోజు డే ఇన్కమ్ చూడండి 1,700 5,000 అని చూపిస్తుంటారు. డే ఇన్కమ్ ఎవ్రీడే అలా రాదు. ఆ రోజు వాళ్ళకి ఎవరినో రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన కమిషన్ అంతే. అది ఎవ్రీడే వాళ్ళు అలా చేసుకుంటేనే వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే, అంతకన్నా బెటర్ అప్డేటెడ్ కోర్సెస్ యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతాయి. అంటే నీకు ఒక ఫిజికల్ గా నీకు ఒక ప్రోడక్ట్ రాదన్నమాట. వేర్ యూ కెన్ సెల్ టు అదర్స్, వేర్ యూ కెన్ రికమెండ్ టు అదర్స్. వాళ్ళు మళ్ళీ ఎన్కాష్ చేసుకునే ఫిజికల్ ప్రోడక్ట్ రాదు. దట్స్ ఆల్ కోర్సెస్ అండ్ ఆల్ అంటారు. బట్ ఫ్రీగా యూట్యూబ్ లో బెటర్ కోర్సెస్ దొరుకుతూ ఉంటాయి, ఎడిటింగ్ కానీ ఇవన్నీ కానీ. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇది మీకు కనపడతా ఉంటుంది సోషల్ మీడియాలో. మీకు ఎవరైనా మీకు అలాంటి రీల్స్ కనపడి చూడండి ఈ రోజు నా ఇన్కమ్ ఇదిగో రకరకాల రంగులుగా 7,000 3,000 అని చెప్పి లెవెండర్ కలర్, పింక్ కలర్ లో కనపడుతున్నాయంటే, నేను కంపెనీ పేర్లు తెలుసు నాకు, బట్ నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్. అవి అఫిలియేట్ మార్కెటింగ్ లోకి వస్తాయి. సోషల్ మీడియాలో ఉపయోగించుకొని చేయాలి. బట్ దాంట్లో ఏంటంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. రెండోది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే వెరీ సింపుల్. కొన్ని కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీద విపరీతంగా రీసెర్చ్ చేస్తారు, హై క్వాలిటీ యూనిక్ ప్రోడక్ట్ రేంజ్ పెట్టుకుంటారు. దాన్ని కూడా అవి గవర్నమెంట్సే, చాలా దేశాల్లో గవర్నమెంట్సే అప్రూవల్ ఇచ్చి, మీరు మా దేశాల్లో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మీకు జనరేట్ అయితే, ఇక్కడ ఉన్న వాళ్ళు పీపుల్ వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళ యొక్క ఏజ్ తో సంబంధం లేకుండా, వాళ్ళకున్న చదువుతో సంబంధం లేకుండా, ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కి విపరీతంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా
గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేస్తారన్నమాట. అది పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అది వాటిని అలా ఉన్న కంపెనీలు కొన్నే ఉన్నాయి, వాటిలో ఇంటర్నేషనల్ కంపెనీలు ఇంకా కొన్నే ఉన్నాయి. అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలో హై క్వాలిటీ వాళ్ళు చెప్పినట్టు చేసే కంపెనీలు నాకు తెలిసి ఒకటే కంపెనీ ఉంది, దట్స్ ఫర్ ఎవర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియాలో కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దీన్ని కూడా మీరు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు, బ్యాగ్ వేసుకుని హెల్మెట్ వేసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి బయట రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడించబోయే 2 టెస్టిమోనియల్స్ మీకు అలాంటివే అర్థమవుతాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ని వదిలిపెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్నారు. నేను మాట్లాడిస్తాను లైవ్ లో. ఇది కూడా మీరు అదే ఫోన్ ఉపయోగించుకొని చేయొచ్చు. రాదర్ దాన్ మీరు బర్త్డేలు, మిడ్ నైట్లు వీటితో పోల్చుకుంటే మీరు అదే ఫోన్ యూజ్ చేయొచ్చు. నేను మీకు టెక్నిక్స్ చెప్తాను, నేను మీకు దాంట్లో ఉన్న టెక్నిక్స్ చెప్తాను. మూడోది మీకు సోషల్ మీడియాలో కనపడేది ఓపెనింగ్ గానే పిరమిడ్ స్కీమ్స్. ఇవే వీటి గురించే గవర్నమెంట్ చాలా వరి అయిపోయేది. వీటి వల్ల జనాలు మోసం అయిపోతారు, వీటి వల్ల జనాలు చాలా కోల్పోతారు. పిరమిడ్ స్కీమ్స్, లెఫ్ట్ టు రైట్ జాయిన్ చేయండి, 5,000 10,000 కట్టండి, అదేమిస్తారో మాకు తెలియదు, మళ్ళీ ఇంకో ఇద్దరు జాయిన్ చేయండి. పిరమిడ్ స్కీమ్స్, చైన్ లింక్ సిస్టమ్స్ అంటారు వీటిని. దాని ఆ క్లారిటీ ఉండాలి మనకి. ఒక వ్యక్తితో కనెక్ట్ అవ్వడం వల్ల అయితే ఈ 3 కూడా సోషల్ మీడియాలో ఉన్న ప్రతిదీ కూడా ఒకరికొకరు కనెక్ట్ అయ్యిందే. కనెక్ట్ అవ్వకుండా ఒక్క ఆపర్చునిటీ కూడా లేదు. ఈవెన్ నువ్వు ఒక ఎడిటింగ్ నేర్చుకున్నా, ఫోటోషాప్ లో ఎడిటింగ్ నేర్చుకున్నా, నువ్వు ఒక ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ నేర్చుకున్నా, నీ నెట్వర్క్ ని డెవలప్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. సో కనెక్ట్ అవ్వడం అనేది అది అసలు రాంగే కాదు. కానీ నువ్వు పిరమిడ్ స్కీమ్స్ లో ఏమైందంటే నువ్వు ఈ మన లెఫ్ట్ రైట్లు, జాయినింగ్ ఫీజులు, అవన్నీ మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల వాటిని ఇండియాలో అవాయిడ్ చేశారు. సో ఈ 3 మీకు కనపడతాయి. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. సో యూజువల్లీ ఏమైందంటే ఫ్రాంచైజ్ సిస్టమ్స్ అని ఒక ఇండస్ట్రీ ఉందండి. మీరు ఉదాహరణకి మెక్డొనాల్డ్స్ అని, మన డామినోస్ అని, మన కాఫీ డే అని, లెన్స్ కార్ట్, కలజోళ్ళు షాపులు కనపడతా ఉంటాయి. అన్ని చోట్ల వెళ్ళండి, సేమ్ డిజైన్స్ ఉంటాయి, సేమ్ బోర్డు ఉంటుంది. బాటా చూడండి, ఐ డోంట్ నో, బాటా కూడా ఫ్రాంచైజీ కానీ పబ్లిక్ ఇవ్వలేదు అది, బట్ నేను చెప్తున్నాను అవి సేమ్ ఒకేలాగా ఉంటాయి. అడిడాస్ కానీ, అమూల్ కానీ. అమూల్ మీలో ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా మీ ఇళ్ళ దగ్గర? ఎస్. టీ టైమ్ అని మీరు చూస్తారు కదా, అవన్నీ ఫ్రాంచైజే. మనకి కాకినాడలో ఎంపీగా కూడా పోటీ చేశారు కదా ఆయన. బికాస్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ఇస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిస్టమ్. కాకపోతే ఫ్రాంచైజ్ సిస్టమ్ లో ఏమవుతుందంటే ప్రతి కంపెనీకి కూడా వాటికి ఉన్న మార్కెట్ ని బట్టి లక్షల రూపాయలు స్టార్టింగ్ లో పెట్టుబడిగా పెట్టాలి. మెక్డొనాల్డ్స్ తీసుకుంటే 50 లక్షలు, డామినోస్ 30 లక్షలు అని, కేఎఫ్సీకి అయితే చాలా ఎక్కువ, సిటీని బట్టి ఇట్లా దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. బట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చేప్పటికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అంతంత భారీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ బిజినెస్ ఆ ప్లాన్ లోనే లేదు. వేరొక కామన్ మ్యాన్ కూడా, బిలో మిడిల్ క్లాస్ ఉన్న వ్యక్తి కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ దొరికి, పర్ఫెక్ట్ మెంటోర్ కనుక దొరికి, మంచి టీం ఉంటే, వాళ్ళ గ్రోత్ ఉన్న లేటెస్ట్ విధానాలతో కనుక వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే దీంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ ఇన్కమ్స్ ఉంటాయి, యూనిక్ ప్రొడక్ట్ రేంజ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటాయి ఇందా చెప్పినట్టుగా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ సపోర్ట్ ఉంది, సాలిడ్ బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఇదంతా కూడా టర్న్ ఓవర్ బేస్డ్ అన్నమాట. నేను చెప్తాను, మీరేం వరి అవ్వకుండా అన్ని నేను నేర్పిస్తాను. మనం తెలుసుకోకపోతే ఇప్పుడు అమ్మో నడవాలా అని ఎప్పుడు అంటాడు, లేదా పరిగెత్తాలా అని ఉంటాడు. పరిగెత్తడం నేర్చుకున్నాడు, పరిగెత్తాలా అనే ఒక ఉంటాడు. కానీ డే 1 ఎవరైనా సరే ఒక అథ్లెట్ అవ్వాలనుకున్న వ్యక్తి డే 1 లేదా ఆ రన్నింగ్ రేస్ లోకి వెళ్ళే వ్యక్తి భయపడతాడు కృష్ణ, ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి. బట్ ఒక కోచ్ ఉండి దాంట్లో ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తి నేను నేర్పిస్తానంటే తర్వాత అది అతనికి ఒక హ్యాబిట్ గా మారింది. నేను అది చెప్పింది అర్థమైంది కదా. సో కాబట్టి మీరు దీని గురించి వరి అవ్వకండి, ప్రతిదీ నేను నేర్పిస్తాను దీంట్లో. సో అది డైరెక్ట్ సెల్లింగ్ అని. ఎలా చేయాలంటే ఆ టర్న్ ఓవర్స్ ఎలా చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం కొలాబరేట్ అయిన ఫర్ ఎవర్ ని తీసుకోండి. దీంట్లో ఉన్న ప్రొడక్ట్ రేంజ్ యూనిక్ ప్రొడక్ట్ రేంజ్ ఉంటుంది. యూనిక్ ప్రొడక్ట్ రేంజ్. చాలా మంది చేసే ఒక రాంగ్ మైండ్ సెట్ ఏంటి తెలుసా, ఇక్కడ ప్రొడక్ట్స్ చూపించగానే వెంటనే తీసుకెళ్లిపోయి జగదాంబ సెంటర్ లో, తీసుకెళ్లిపోయి బి సెంటర్ రోడ్ లో, కోటి సెంటర్ లో రోడ్ల మీద బ్యాగులు వేసుకుని అమ్ముతారు చూసారా. ప్రోడక్ట్ చూడగానే ఆలంతో కంపేర్ చేసుకుంటారు. అమ్మో నేను ప్రోడక్ట్ అమ్మాలా, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోయి కోటి సెంటర్ లో అమ్మాలి. ఎవడు పోయి ఆ కోటి సెంటర్ లో నేను అమ్మిస్తుంది? ఎవరు అమ్మిస్తున్నారు మిమ్మల్ని? బీసెంట్ రోడ్ లో మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు? నన్ను ఎవరు పంపిస్తున్నాడు? ఎక్కడ ప్రోడక్ట్ చూడగానే మేము ఆ రోడ్డు మీద సేల్ చేసే సేల్స్ పర్సన్ తోనే కంపేర్ చేసుకోకండి. ముఖేష్ అంబానీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ లేకపోతే ప్రపంచమే లేదు.
వ్యాపారం అనేది లేకపోతే, ఒకటి మా పాయింట్, వ్యాపారం అనేది లేకపోతే అసలు జాబులు కూడా లేవు, జీతాలు కూడా లేవు. నేను ఈ పాయింట్ నేను అడ్మిట్ చేస్తున్నాను. వ్యాపారం కమిషన్ అనేది లేకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, ట్యాక్సెస్ ఎక్కడ వస్తాయి? ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడలేదు, అది కూడా కరెక్టే. యూజువల్లీ వ్యాపారస్తులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఆ కమిషన్స్ వస్తేనే దెన్ దే ఆర్ గివింగ్ దిస్ సాలరీస్ అండ్ ఆల్. కాబట్టి చెక్ చేసుకొని మీరు ఆలోచించండి. సో ఇక్కడ నేను ప్రొడక్ట్స్ చూపిస్తున్నానంటే మీరు వెంటనే సేల్స్ మ్యాన్ గా కంపేర్ చేసుకోకండి. నేను అమ్మాలి అవి కొనుక్కోవాలా అని వెంటనే ఒక అంచనాకు వచ్చేయకండి. అదే పెద్ద తప్పు, ముందుగా అంచనాకు రావడం. దెర్ ఆర్ మెనీ మోడల్స్, చాలా మోడల్స్ ఉన్నాయి, రకరకాలుగా చేయొచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ ని వీటికి బిజినెస్ ఓనర్ కింద మనం దీంట్లో అవుతాం. ఓనర్ కింద, రైట్, రోడ్డు మీద సేల్స్ చేసే పర్సన్ లాగా కాదు. అసలు ముందు దీంట్లో ఉన్నాయి న్యూట్రిషన్, హై న్యూట్రిషన్ సప్లిమెంట్, వీటన్నిటి గురించి వీడియోస్ మా వాళ్ళు పంపిస్తారు, వీటి గురించి డెమోస్ మీకు పంపిస్తారు, ఈ ప్రొడక్ట్స్ ఎలా వర్క్ చేస్తాయో మీకు పంపిస్తారు, అన్నీ ఉన్నాయి. ఎందుకంత స్పెషల్ ఉన్నాయి, యూనిక్ ఫార్ములాస్ ఏంటి అన్ని నేను మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి, నేను చేసిన వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వినండి. మీకు అన్ని తర్వాత ఉంటాయి, మంచి సపోర్టింగ్ కింద అన్ని ఉంటాయి. హైయెస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, కొన్నిటికైతే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. పేటెంట్ రైట్స్ అంటే ఇంకెవరు మార్కెట్ లో తయారు చేయకుండా, వీటన్నిటికీ కొన్ని వేల 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 కోట్ల మార్కెట్ ఆల్రెడీ ఉంది బయట. దాన్ని ఫర్ ఎవర్ క్యాప్చర్ చేస్తుంది. కానీ ఫర్ ఎవర్ డైరెక్ట్ గా వెళ్ళట్లేదు, నువ్వు కానీ ఎవరైతే దీంట్లో సైన్అప్ చేశారో వాళ్ళ ద్వారా వెళ్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ ప్రొడక్ట్స్ కి ఫ్యాన్స్. నేను ఆర్టికల్స్ పంపిస్తాను మీకు తెలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ కి, అలోవెరా దీని జెల్ కి మీకు పంపిస్తాను, వీడియోస్ పంపిస్తాను. మీకు పాడేరు, చింతమల్లి లాంటి ఒక పల్లెటూరులో కూడా వీటి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఏ క్లాస్ లో ఉన్నారు, ఎంత స్థాయిలో ఉన్నారని కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మీకు తెలిసిన పేర్లు నేను చెప్పకూడదు, వాళ్ళు రెగ్యులర్ గా ఈ ప్రొడక్ట్స్ ని వాళ్ళుగా తెప్పించుకుంటారు. నేను అడ్మిట్ చేస్తున్నాను, అది కూడా ఒప్పుకుంటున్నాను. అంటే మీరు ఒకవేళ ఎప్పుడన్నా నాతో మాట్లాడి సార్ ఎవరెవరు వాడుతున్నారు, మీకు ఏం ప్రూఫ్స్ ఉన్నాయంటే నేను మాట్లాడిస్తాను, ఫొటోస్ కూడా ఉన్నాయి. అంత సూపర్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి ఇండస్ట్రీలో. అంటే ఎవరైతే దీంట్లో అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళ ద్వారానే వెళ్తాయి. సో ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని మనం టర్న్ ఓవర్ చేయాలి. ఎలా అంటే సీసీ అంటారు దీంట్లో టర్న్ ఓవర్ ని. 1 cc అంటే 1000 పాయింట్స్ కింద, అప్రాక్సిమేట్లీ 19,000 అంటే అప్రాక్సిమేట్లీగా 19,000 అంటే 1 cc అంటారు. సీసీ అంటే కేస్ క్రెడిట్ అంటారు. అర్థమైంది కదా ఇప్పుడు దాకా మీకు? నౌ దీంట్లో ఉన్న బిజినెస్ ప్లాన్ ఏంటంటే, మీరు ఫస్ట్ దీంట్లో స్టార్ట్ చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి. ఈ అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎలా ఫిల్ చేయాలో ఆన్లైన్ లో మీకు మొత్తం నాది ఒక వీడియో ఉంది, మా వాళ్ళు పంపిస్తారు ఎలా ఫిల్ చేయాలో. జస్ట్ దానికి కావాల్సిన ఏంటంటే మీకు మీ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఆధార్ ఉంటే సరిపోద్ది, ఆధార్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా, ఇది పెద్ద కంపెనీ కదా, దాంట్లో మీ అడ్రస్ ప్రూఫ్ కావాలి. అది అడ్రస్ ప్రూఫ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఫిల్ చేయగానే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది, యూనిక్ ఐడి నెంబర్. ఈ ఐడి నెంబర్ మీద ఇక నుంచి మీకు ఈ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని మీ యొక్క గుర్తింపు ఉంటుంది అన్నమాట. మీకు అది, నాకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఎవరికైనా సరే ఒక యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది. దీని మీద 2 cc టర్న్ ఓవర్ అనేది మనం చేయాలి. 2 cc టర్న్ ఓవర్ ఎలా చేయాలి నేను చెప్తాను, నేను ఫర్దర్ గా మీకు సెషన్స్ లో చెప్తాను. దానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా నేను చెప్తాను, ఏమైనా ఐడియాస్ ఉన్నాయా నేను చెప్తాను, ట్రైనింగ్స్ ఉన్నాయా, నేను ఏమైనా సపోర్ట్ చేస్తాను, అన్ని చెప్తాను. జస్ట్ మీరు ఇక్కడ ఇది వినండి. సో ఎప్పుడైతే మీ ఐడి మీద 2 cc టర్న్ ఓవర్ అనేది అయిందో, మీరు కంపెనీలో అసిస్టెంట్ సూపర్వైజర్ అనే ఒక పొజిషన్ కి ప్రమోట్ అవుతారు. అక్కడి నుంచి ఏమైందంటే, ఇక్కడి నుంచి ఆ 2 cc అనేది మీ పర్సనల్ ఐడి మీద నీ జీవితం మొత్తంలో లైఫ్ టైం ఒక్కసారే చేయాలి మన ఐడి మీద. అది కస్టమర్ బేస్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ చేయాలా అవసరం లేదు, ఒక్కసారే చేయాలి. దీని తర్వాత ఏమైందంటే, నౌ యూ కెన్ బిల్డ్ యువర్ టీమ్స్. మీరు సోషల్ మీడియాని ఉపయోగించుకొని, మీ దగ్గర ఉన్న అదే ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని ఎలా మీరు మీ టీమ్ ని ఎలా బిల్డ్ చేయొచ్చో, మీరు ఒక టీమ్ లీడర్ గా ఎలా మారచ్చో, టీమ్ వర్క్ ఎలా చేయొచ్చో ఇక్కడి నుంచి ఉంటుంది అన్నమాట. అదంతా మేము గైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి కంప్లీట్ గా మీ సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ మాత్రం మీరు ఓన్ గా చేయాలి. ఇక్కడ నుంచి మాత్రం ప్యూర్లీ మీ యొక్క యాప్స్ ఇందాక నేను చెప్పాను కదా, వాటిని ఉపయోగించుకొని ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసి ఎలా చేయాలి, రోజుకు ఒక 3 hours కేటాయిస్తూ ఎలా చేయాలి మొత్తం చెప్తాను. అక్కడి నుంచి సూపర్వైజర్ అని, అసిస్టెంట్ మేనేజర్ అని ఇలా ఈ పొజిషన్స్ అనేది ఉంటాయి. దీనికన్నా ఇంకా తర్వాత చాలా ఉన్నాయి, బట్ నేను చెప్తున్నాను, బేసిక్ చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ వరకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కుడ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమందికి అర్థమైంది? ఏమంటే మీరు చెప్పింది ఇప్పటి వరకు అర్థమైంది అనేది? గ్రేట్, వెరీ గుడ్ అండి. సో ఇది మన అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏం జాయినింగ్ ఫీజులు 1000 కట్టండి, 100 కట్టండి, ఎవడు ఉండడు, ఎవడు చేయడు కూడా.
అలాగే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా, ఎవరైనా అలా చెప్తే నాకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చి డిఎం కొట్టండి. డిఎం అని ఉంటుంది, డైరెక్ట్ మెసేజ్ అని, మెసేజ్ దగ్గర కొట్టి చెప్పండి. ఐ డోంట్ థింక్ మీకు ఎవరు అలా చేయరు. రెండోది, మీ అప్లికేషన్ అయిన తర్వాత దాని మీద 2CC ట్రైనింగ్స్ అన్ని వాడుకొని మీరు 2CC టర్న్ ఓవర్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్ అయినా వర్క్ చేస్తున్నా, ఏమంటే నేను ఒక షాప్ లో పనిచేస్తున్నాను, నాకు పెద్ద టైం ఉండదు, రోజు 2-3 గంటలు కేటాయించి నువ్వు చేయలేవా? నేను కూడా ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉన్నప్పుడే దీని ప్రెజెంటేషన్కి వెళ్ళాను అన్న. బ్యాంక్ లో మానేసి వెళ్ళలేదు, నేను బ్యాంక్ లో ఉంటూనే నేను ఒక రోజు పూట టైం తీసుకొని వెళ్ళి అటెండ్ అయ్యాను. నువ్వు వర్క్ చేసుకుంటూ నువ్వు ఈ సెషన్ కి అటెండ్ అయ్యావు, నువ్వు వర్క్ చేసుకుంటూ ఈ 2CCని బిల్డ్ చేయాలా? ఈ వర్క్ చేస్తూ ఈ టీం వర్క్ చేయలేవా? ఇది లైఫ్ టైమ్ లో ఒక్కసారి చేయాలి, దీని తర్వాత అంతా కూడా టీం వర్కే. టీం వర్క్ అంటే ఏంటో కూడా నేను చెప్పాను. అందరూ సోషల్ మీడియాను ఉపయోగించుకొని డాన్స్ వేస్తుంటే నువ్వు దాన్ని ఉపయోగించుకొని యూ కెన్ బిల్డ్ యువర్ ఎంపైర్. నీ ఫ్యామిలీ డ్రీమ్స్ ని బిల్డ్ చేయొచ్చు, నీ యొక్క అవసరాలని తీసుకోవచ్చు దాంట్లో, దానికి అయ్యే ఖర్చుల్ని. ఈవెన్ నువ్వు కేవలం జాబే కావాలంటే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా మెసేజ్ పెడతాను, సార్ ఐ వాంట్ జాబ్ సార్, ఐ వాంట్ జాబ్ సార్, ప్లీజ్ సార్ ఐ వాంట్ సోషల్ మీడియా జాబ్ సార్. జాబ్ ఏం చేస్తావు? సోషల్ మీడియా జాబ్ ఏముంది నీకు? పాత డిగ్రీ ఒకటి ఉంది, ఎప్పటిదో ఒక డిగ్రీ. ఆ డిగ్రీ పట్టుకొచ్చి సోషల్ మీడియాలో నీకు ఏం జాబ్ కావాలి? ఎవరు చెప్పారా నువ్వు జాబ్ కోసం తిరుగుతున్నావు? మా అమ్మ చెప్పింది సార్, జాబ్ తెచ్చుకొని ఇంటిలో మంది జాబ్ 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 జాబ్. ఏంటి జాబ్? జాబ్ చేసిన వాళ్ళు ఆ జాబ్ నిలబెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు చూసి తల్లిదండ్రులు వచ్చారే ఆ జాబ్ మానేసి ఇంటి దగ్గర కూర్చోరా అంటున్నారు. నువ్వు మళ్ళీ జాబ్ జాబ్ అంటున్నావు. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు మనకన్నా బాగా చదివి వాళ్ళు మళ్ళీ సొంతంగా బిజినెస్ లో స్టార్ట్ చేస్తుంటే నువ్వు మాత్రం జాబ్ అంటున్నావు. కానీ ఇప్పుడు నేనేమన్నా అంటే నీ మైండ్ సెట్ మార్చేసుకొని ఒక్కసారిగా బుద్ధుడు అయిపోమని చెప్పట్లేదు నేను. బుద్ధుడు అయిపోయి నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది, దీంట్లో పొటెన్షియల్, నీకు అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. నువ్వు దీనిలో ఉపయోగించుకో చాలు. నువ్వు పెద్ద స్టార్ట్అప్, సార్ మాకు అంత ఐడియా లేవండి, అంత బుర్ర లేదంటే, అంటే నాకు లేదు అంత బుర్ర, నేనే చెప్తున్నాను కదా. నాకు వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాను, నేను ఐఐటి చేయలేదు. నువ్వు ఉపయోగించుకో. దీన్ని అవకాశాన్ని మిస్ చేసుకున్నావా ఖాళీగా తిరగాల్సి వచ్చింది, మళ్ళీ ఖాళీగా తిరగాల్సి వచ్చింది. ఐఎమ్ గ్యారంటీ ఖాళీగా తిరగాల్సి వచ్చింది. 1 year బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళు నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు అంటే, అదే సార్ అదే ఉద్యోగం చేస్తున్నా. అరే ఆ రోజు నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా నాన్న నాతో పాటు అంటే, ఏం చెప్తాను సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు ఆ రోజున, తర్వాత మీకు ఫోన్ చేద్దామంటే మళ్ళీ మీరేమని అనుకుంటారేమో మేము ఫోన్ చేయలేదు సార్ అంటారు. 1 year క్రితం నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళు. నేను 2 years క్రితం 2021లో ఒక రీల్ చేశాను. ఇప్పుడు డిజిటల్ ఆపర్చునిటీస్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవ్వడం కూడా కాదు, పరిగెడుతుంది, రైలు పరిగెడుతున్నట్టుగా ప్లాట్ఫామ్ నుంచి పరిగెడుతుంది కూడా. ఇప్పుడు నువ్వు డిజిటల్ ఆపర్చునిటీని టేకప్ చేయకపోతే మళ్ళీ నువ్వు టేకప్ చేయడానికి అవకాశం ఉండదని నేను ఒక రీల్ చేశాను. నా సోషల్ మీడియా ప్రొఫైల్ ఉంటుంది, 2 సంవత్సరాల క్రితం ఉంటుంది చూడండి. 2021లో నా టీంలో కనీసం ఒక 20-30 మంది మిలియనర్స్ అయ్యారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఇప్పటికీ అదే రీల్స్, కొత్త రీల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది. సో నేను అదే చెప్తున్నాను, మీ అందరూ కూడా, మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, నాకైనా పెద్దోళ్ళు అవ్వచ్చు, నాకైనా చిన్నోళ్ళు అవ్వచ్చు, నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. సో అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ యూ డూ విత్ యువర్ సోషల్ మీడియా? ఏం చేస్తావు? నా సలహా, ఈ బిజినెస్ ని బిల్డ్ చేయి. ఈ బిజినెస్ ని బిల్డ్ చేయి. ఇది నీకు కావాల్సినంత లైఫ్ ని, కెరియర్ ని ఇస్తుంది. కొన్ని రియల్ టైం టెస్టిమోనియల్స్ మాట్లాడదాం. నేను ఇప్పుడు కొంతమంది చేత నేను మీకు మాట్లాడిస్తాను. ఉదాహరణకి నా టీంలో ఇన్కమ్స్ గురించి మాట్లాడితే మీరు నంబరు 100, ఒక 400-500 మంది ప్రూఫ్స్ నేను పెట్టగలుగుతాను, ప్రతి నెల పెట్టగలుగుతాను. సో అలా ప్రతిసారి చేయలేం. ప్రెజెంటేషన్ లో ప్రతిసారి అంత తీసుకొచ్చి నేను ప్రతిసారి స్లైడ్స్ లో ఎక్కించాలంటే ఎక్కించలేను. మీకు తూచాగా చెప్తున్నాను, బట్ కొన్నిటి మాత్రం మీకు ఇక్కడ షో చేస్తున్నాను. మీకు నెక్స్ట్ సెషన్స్ లో మీకు ఈ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఎవరైతే అప్లికేషన్ అయిద్దో దాంట్లో నేను ఇంకా పెద్ద పెద్ద ఇన్కమ్స్ నేను చూపిస్తాను ఫైనల్ సెషన్ లో చూపిస్తాను. సో కాబట్టి ఇక్కడ నేను ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు నేను ఇక్కడ షో చేస్తున్నాను ఇన్కమ్స్ అనేది. ఉదాహరణకి నా టీంలో పీపుల్ హు ఆర్ మేకింగ్ నెలకి 50-70 వేలు రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఈ ఉదాహరణ సురేష్ అని ఉన్నాడు, ఈజ్ మేకింగ్ మోర్ దెన్ ఒక 18, ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక 50,000 అలా ఎర్న్ చేశాడు. తర్వాత 50,000, 50,000 ప్లస్ ఎర్న్ చేస్తున్నాడు. తిను కూడా చంద్రబాతి అని చెప్పేసి తను కూడా నెలకు ఒక 58,000, ఈ రీసెంట్ ఇన్కమ్ ఇది దాదాపు 58,000 ఎర్న్ చేస్తుంది. ఈ హేమంత్ అని చెప్పేసి తను ఒక స్టూడెంట్, ఇంతకు ముందు నేను దాంట్లో కూడా చూపించాను, అతని ఇన్కమ్ మోర్ దెన్ 1 lakh రీసెంట్ ఇన్కమ్, 1,53,000 రూపాయలు అనుమతి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నేను చూపించిన ఇన్కమ్స్ లో ₹1 చేంజ్ వచ్చినా సరే మీ అసలు బెట్ ఆన్ దిస్, నేను బెట్ కూడా చేస్తాను. కాబట్టి ₹1 కూడా దీంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యానిపులేట్ చేసి మార్చి చెప్తే కంపెనీ తీసేస్తుంది, కంపెనీ రిమూవ్ చేస్తుంది. అండ్ నేను ఇంత సీనియర్ పర్సన్, నేను అసలు అలౌ చేయను.
సో ఇక్కడ ఏదైతే పైసలతో సహా చూపిస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ అకౌంట్స్ లో ఆ ఇన్కమ్స్ డిపాజిట్ అయినాయి. ఇవన్నీ ప్రూఫ్స్ నిజమే. అదొక్కటే నేను చెప్పాలి, నిజమే. 1,53,000 రూపాయలు ఇన్కమ్ ఇతనికి. వీళ్ళ ఇన్కమ్స్ చూస్తే ఇంకెందుకు, మీకు ఇంకా కొన్ని ఇన్కమ్స్ నేను మాట్లాడిస్తాను ఇప్పుడు లైవ్ లో. ఎంతమంది కావాలి లైవ్ లో టెస్టిమోనియల్స్? ఎంతమంది కావాలి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎంతమంది కావాలి? రైట్, లెట్ మీ స్పీక్ విత్ ఫస్ట్ ఒకళ్ళిద్దరితో మాట్లాడిస్తాను. ఎక్కువ మంది కాదు, ఇద్దరు చేత మాట్లాడిస్తాను. ఫస్ట్ సురేష్ ఉన్నారు. సురేష్ నేను ఇప్పుడు లైవ్ లో తీసుకుంటాను. సురేష్ తో మాట్లాడదాం. లెట్ మీ ఇన్కమ్. సురేష్ కాస్త మీ హ్యాండ్ రైజ్ చేస్తారా? జస్ట్ మినిట్. ఒక్క నిమిషం. యా, హలో సురేష్. గుడ్ ఈవినింగ్ సురేష్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సో సురేష్, మీరు కొన్ని మంత్స్ బ్యాక్ నాతో పాటు వర్క్ చేయడానికి మీరు స్టార్ట్ చేశారు. అండ్ ఐ నో యువర్ కండిషన్. మీరు ఎక్కడి నుంచి, మీరు వచ్చిన రోజున మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్స్ తో వచ్చారు, ఇవన్నీ నాకు కూడా తెలుసు. సో ఈ రోజు ఈ లైవ్ లో ఎవరైతే మీలాగా వచ్చిన కొత్త వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సురేష్. డే 1 మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సురేష్? అసలు ఏం చదువుకున్నారు మీరు, ఎక్కడి నుంచి? యా, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో నా పేరు సురేష్, నేను ఫ్రమ్ కడప నుంచి మాట్లాడుతున్నా. అండ్ నేను ఈ ఆపర్చునిటీకి రాకముందు బీటెక్ కంప్లీట్ చేశా. అండ్ బీటెక్ అయిన తర్వాత నార్మల్ గా జాబ్ లో జాయిన్ అయ్యా. బట్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అర్థమైంది ఇక్కడ టైం ఫ్రీడమ్ కానీ, ఇక్కడ వచ్చే ఇన్కమ్ కానీ, ఇదంతా నాకు అన్సాటిస్ఫైగా ఉండేది. సో అదే టైంలో మా అమ్మగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల నేను ఆ జాబ్ కి కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి చేస్తే ఒక వర్క్ ఏదైనా బాగుంటుందని చెప్పేసి చూస్తున్న టైంలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది సార్ ఒకటి. బట్ దీనికంటే ముందు కొన్ని ఫేక్ కూడా నేను ఫేస్ చేశాను. అలాగని దీన్ని ఫేక్ లాగా అయితే నేను అనుకోలేదు. ఇవన్నీ ఒక సెషన్స్ అన్ని విన్న తర్వాత నాకైతే ఒకటే అర్థమైంది, నేను అనుకున్న గోల్స్ కానీ, నేను అనుకున్న ఛాలెంజెస్ కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఐ కెన్ అచీవ్ అని చెప్పేసి. సో అట్లే ఇక్కడ ఉన్న టీమ్ సపోర్ట్, మీరు ఇచ్చే టీమ్ సపోర్ట్ కానీ, మీరు ఇచ్చే స్కిల్స్ కానీ, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి సార్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, అలాంటి క్వశ్చన్ మార్క్స్ తో స్టార్ట్ చేశారు. మదర్ కి హెల్త్ సరిగా బాగాలేదు. సో తనను వదిలిపెట్టి మీరు వేరే చోట జాబ్కి వెళ్ళటం అనేది మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే తన దగ్గర ఉండాలనుకుంటారు. మదర్ని చూసుకున్నారు, సింగిల్ మదర్ కాబట్టి. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకి యావరేజ్ గా 40,000 to 50,000 ఎర్న్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది సురేష్? హౌ యూ ఫీల్? చాలా సార్, ఇట్స్ అమేజింగ్. నేను యాక్చువల్ గా జాబ్ చేసేటప్పుడు నాకు ఒక 30,000 ఇన్కమ్ వస్తే నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నా కెరీర్ లోనే నేను హైయెస్ట్ ఇన్కమ్ ఇక్కడ తీసుకున్నాను సార్. నియర్లీ 60,000 ఒకే మంత్ లో తీసుకున్నా. 60,000. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్కమ్ మై కెరీర్ సార్. సో ఇదే ఫైనల్, ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉందా దీంట్లో? చాలా గోల్స్ ఉన్నాయి. నేను ఈ 2 months లో కూడా చాలా పెద్ద గోల్ పెట్టుకున్నా, మేనేజర్ అనే గోల్ పెట్టుకున్నా. అండ్ ఈ 2 months లోనే 1.5 lakh రీచ్ అవ్వాలి సార్. సో ఈ మదర్ హ్యాపీగా ఉన్నారా ఈ రేషన్ తీసుకున్న తర్వాత? చాలా సార్, దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ స్టార్టింగ్ లో కూడా వాళ్ళు కొంచెం నెగిటివ్ చూపించారు, అంటే ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ ఫేక్ ఉంటాయి, ఒకసారి చూసి జాయిన్ అవ్వని చెప్పేసి అప్పుడు అలా. బట్ ఎప్పుడైతే ఆ ఇన్కమ్ చూసారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సురేష్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇది సురేష్ అండి. సురేష్ యాక్చువల్ గా ఫస్ట్ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ తో వచ్చాడు మీలాగే. బట్ కానీ తర్వాత ఎప్పుడైతే ట్రైనింగ్స్ అవన్నీ అటెండ్ అయ్యాడో, మొత్తం తెలుసుకున్నాడో, అండ్ తను వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఉండే సపోర్ట్ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. ఇంతకు ముందు సెషన్ లో వర్క్షాప్ 1 లో చెప్పాను, ఇదే చెప్తున్నాను. మీరు ఊహించినంత బెటర్ సపోర్ట్ ఉంటుంది, బిలీవ్ మీ. అండ్ మీరు అచీవ్ అవ్వడం కోసం ఇదంతా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. మనం ఈ టీం కూడా ముఖ్య ఉద్దేశం అదే. సో ఇది సురేష్ స్టోరీ. సురేష్ ఇస్ నౌ హెడింగ్ టువర్డ్స్ ది మంచి పొజిషన్ కి వెళ్తున్నాడు. దీంట్లో ఆ గ్రోత్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నౌ ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. సో ఈ కంపెనీలో ఒక పాయింట్ ఉంది ఈ దాంట్లో, ఇదే నేను మీకు చూపిస్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఎవ్రీ మంత్ కంపెనీ నుంచి ఒక మ్యాగజైన్ వస్తుంది. ఇది మిలీనియర్స్ అంటారు. సో ఈ మ్యాగజైన్ లో
ఇది ఎప్పుడు మ్యాగజైన్, ఐ థింక్ April 24, 2024 మ్యాగజైన్, April 2024. అంటే మార్చి నుంచి ఇక్కడ ఈ మ్యాగజైన్ లో ఫస్ట్ మ్యాగజైన్ గురించి మాట్లాడదాం. ప్రతి నెల కంపెనీ ఇండియాలో ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఇండియాలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ కంపెనీ ప్రెజెన్స్ నేను మాట్లాడుతున్నాను. ఇదేమి ఆన్లైన్ లో చేసే, అఫ్ కోర్స్ మీకు క్లారిటీ వచ్చింది, ఫేక్ లాగా అలా ఏం కాదు. కంపెనీకి ఆఫీసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఇలా చేస్తున్న వాళ్ళు వాళ్ళ అచీవ్మెంట్స్. ప్రత్యేకించి నేను మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఈ మ్యాగజైన్ లో ఇప్పుడు మీకు చూపించాలనుకుంటుంది ఏంటంటే, ఇది ఏప్రిల్ మ్యాగజైన్ కదా, దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, దీంట్లో ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, దీంట్లో ఇగో 160 దేశాల్లో కూడా ఇండియా టాప్ 2లో ఉంది. అంత బిజినెస్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఈ కాలమ్ మీరు చూస్తే ఫర్ ఎవర్ ఇండియా మ్యాగజైన్, దాంట్లో మిలియనియర్స్ క్లబ్ 2023-24 అంటే పోయిన సంవత్సరం మనకి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి టు ఏప్రిల్ కదా, 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్ లోపల ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళని ఇందులో నేమ్స్ మెన్షన్ చేశారు. 10 లక్షల కన్నా. ఇప్పుడు నేను ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, కేవలం నా టీం నుంచే దాదాపుగా ఒక సంవత్సరంలోనే 15 మంది మిలియనియర్స్ అయ్యారు. మేనేజర్స్ కాదు, 15 మంది మిలియనియర్స్. 1 లక్ష కాదు, నెల 1 లక్ష కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు, సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు. ఇప్పటి వరకు ఇండియాలో ఎంతమంది అయ్యారంటే 5,581 మంది అయ్యారు ఇక్కడ ఇప్పటి వరకు. దీంట్లో మీకు ఒక్కరు నేను ఇప్పుడు మాట్లాడిస్తాను, మీకు వాళ్ళు ఎవరెవరు అయ్యారో నా టీంలో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. జస్ట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సురేష్ గారితో మాట్లాడాం కదా, ఆయన మీలాగే వచ్చారు, సింపుల్ మ్యాన్. సో మీ ఇంట్లో ఎలా ఉంటుందో పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఇంకా అలాగే ఉంటుంది, ఇంకా డౌన్ ఉండొచ్చు కూడా. కడప దగ్గర ఒక మామూలు పల్లెటూరు నుంచి ఆ కుర్రోడు చేస్తున్నాడు. ఇట్లా చాలా మంది ఉన్నారు. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందరి చేత మనం మాట్లాడించలేం కాబట్టి. ఇది హేమంత్ ఈస్ మేకింగ్ మోర్ దెన్ 1.5 lakh. నేను రేపు నెక్స్ట్ సెషన్స్ లో ఇంకా చాలా మంది నేను ఇన్కమ్ చూపిస్తాను. సో ఇది మిలియనియర్స్ క్లబ్. ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ లిస్ట్ చూపించాను సార్. 2023-24 గాను నా టీంలో మిలియనియర్స్ అయిన వాళ్ళ ఫొటోస్ ఇవి. రాజ్యలక్ష్మి అని, హజర్ అబి అని, ఇక్కడ శైలు గారు అని చెప్పి, శైలు గారు ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఈయనకి నెలకి 25 నుంచి 30 వేల రూపాయల శాలరీ వస్తుంది హైదరాబాద్ లో. దాన్ని రిజైన్ చేసుకొని, ఒకటి ఈయనకి ఈ ఆపర్చునిటీ విపరీతంగా నచ్చేసింది, అండ్ జాబ్ లో ఉన్న స్ట్రగుల్ ఆయనకి నచ్చలేదు, విపరీతంగా వాడేస్తారు జాబ్ లో. నిన్ను చెరుకులన్నా అయిపోయిన తర్వాత ఇంక దేనికన్నా తీసుకెళ్తారేమో, వెతికే వాళ్ళు ఉంటారు. నువ్వు పిప్పిని కూడా వెతుకొని వచ్చి తీసుకెళ్తారు, చెరుకు పిప్పిని. మనల్ని జాబ్ లో వాడేసిన తర్వాత ఎవడొచ్చి మనల్ని ఎతకడు. ఇంట్లో కూడా, ఫ్యామిలీ రిలేషన్స్ లో కూడా మనం వీక్ అయిపోతూ ఉంటాం. ఫ్యాక్ట్ ఇది. నేను జాబ్ చేసి వచ్చాను కూడా చెప్తున్నాను. అంటే నీకు ఏ ఆపర్చునిటీ దొరకపోతే జాబ్ చేయి, కానీ నీకు ముందు ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా నువ్వు జాబ్ కోసం వెతుకుతున్నావు, దాంట్లో ఉన్నావు అంటే దెన్ నో సెన్స్ కదా అక్కడ. సో శైలు గారు ఏంటంటే, ఈయన హైదరాబాద్ నుంచి ఒక ఎంప్లాయ్, అండ్ అక్కడ నెలకి 25,000 30,000 సంపాదించే వ్యక్తి. ఆయనతో నేను మాట్లాడాను ఒకసారి. దీంట్లో ఆయన డెసిషన్ తీసుకున్నాడు, దీంట్లో ఫుల్ టైం చేయాలని. సగం పార్ట్ టైం చేశాడు, తర్వాత ఫుల్ టైం చేయాలని. ఇప్పుడు నెలకి 1,50,000 పైన ఏం చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మిలియనియర్స్ క్లబ్ లోకి వచ్చాడు బొజ్జా శైలు. అండ్ ఇంకా ఈయన ప్రసాద్ గారని మిలియనియర్ క్లబ్ లాస్ట్ ఇయర్ అయిన వాళ్ళు, నాగరాజు అని చెప్పేసి, శ్రీను అని చెప్పేసి, హౌస్ వైఫ్స్ వరలక్ష్మి గారని, ప్రసన్న అని, గౌతమి గారని, వీళ్ళందరూ కూడా మిలియనర్స్. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు ఫొటోస్ నేను పెట్టలేదు, కాబట్టి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి. అక్కడ నేను నా పోస్ట్ పెట్టాను ఒక లాస్ట్ కొంతకాలం క్రితం. దాంట్లో మిలియనర్స్ నాకు లాస్ట్ ఇయర్ అయిన వాళ్ళని పోస్ట్ పెట్టాను. దాంట్లో ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ నుంచి ఒకరు మాట్లాడిద్దాం. ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న వాళ్ళ చేత, అందరూ ఇక్కడ నేను తీసుకోలేదు. ఇక్కడ గౌతమి గారు ఉన్నారు. ఈవిడ అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఇక్కడ బహుశా ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా, మేము లేడీస్ అండి, మేము చేయగలుగుతామా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, ఏదైనా జాబ్ చూసుకోమన్నారండి, జాబ్ అయితే బాగా ఇంట్లో ఒప్పుకుంటారండి, వాళ్ళు దాన్నే ఫీడింగ్ ఇచ్చారండి, ఇలా ఏముంటాయి అన్ని మనం ఇంట్లో వాళ్ళు చెప్పిందే చేస్తున్నామా? మనకు తెలిసిన దాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పి అవేర్నెస్ ఇస్తున్నాం కదా, ఇచ్చి ఇది బెటర్ గా ఉంటది, ఇది ట్రై చేయండి, ఇది కొత్త విధానం అని చెప్తున్నాం కదా. నీ కెరీర్ విషయంలోకి వచ్చేప్పటికి ఎందుకు నువ్వు బై ఫోర్స్ గా తీసుకుంటావు? ఎందుకంటే రేపు లైఫ్ లో ఇబ్బంది పడితే నువ్వు ఇబ్బంది పడతావు, నీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. నువ్వు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతుంటే నెక్స్ట్ ఇబ్బంది పడేది నీ పేరెంట్సే, నీ ఫ్యామిలీయే. కాబట్టి ఏది నీకు నీ ఫ్యామిలీకి ఏది కరెక్టో దాన్ని చెయ్యి. ఇప్పుడు నేను ఈ మేడంని నేను మాట్లాడిస్తాను. తను కూడా తన ఇంట్లో 3 ఆడపిల్లలు, వాళ్ళ ఫాదర్ ఒక హోటల్లో పనిచేస్తారు ఒక బేసిక్ శాలరీకి, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. అలాంటి తను బీటెక్ చదివించారు, చాలా కష్టపడి బీటెక్ చదివించారు. బీటెక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఏం వెయిట్ చేస్తారు,
ఏదైనా జాబ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కలిసి వచ్చేది కదమ్మా, ఒక 20,000 నువ్వు తీసుకొస్తే మాకు హెల్ప్ అవుతుంది కదమ్మా జాబ్ తో అని. కానీ తిను ఈ ఆపర్చునిటీకి వచ్చి దీన్ని టేకప్ చేసింది. ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి సమాధానం ఏ ఆలోచనలతో తను దీన్ని టేకప్ చేసిందో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది. అఫ్ కోర్స్ మిలియనర్ క్లబ్ అనే దాంట్లోకి వచ్చిందంటే నెలకు 1,00,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తుందని తను ఇప్పుడు తనతో ఒకసారి మాట్లాడిద్దాం. లెట్ మీ ఇన్వైట్ హర్. కుడ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ గౌతమి? Yeah, 1 second. Yeah. Hi, sir. Yeah, hello Gautami. Yeah, so congratulations for your millionaire. So ఈ రోజు మీ Thank you, sir. ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, చాలా మందికి, ఎస్పెషల్లీ గర్ల్స్ కి, లేడీస్ కి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం ఈ లైవ్ లో తీసుకున్నాం. నౌ టెల్ మీ, సో మీరు ద డే వన్, నేను ఇప్పుడు మీ గురించి చెప్పాను, ఆ వచ్చినప్పుడు బీటెక్ చదివించి ఇంట్లో వాళ్ళు చాలా బీటెక్ చదివించడం అంటే మామూలు విషయం కాదు. చదివించిన తర్వాత మీరు ఈ కెరీర్ టేకప్ చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరేం చెప్పారు? డెఫినెట్లీ సార్, నా ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇన్స్పైర్ అనిపించింది. నిజానికి నేను ఈ పొజిషన్ కి వచ్చాను, నేను ఒక మిలియనర్ అని. బట్ ద వెరీ ఫస్ట్ నేను ఈ ఆపర్చునిటీకి, అంటే నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చాలా జాబ్స్ ట్రై చేశాను. బికాజ్ ఇంట్లో ప్రతి ఒక్కరు చెప్పిందే జాబ్ చేస్తే సెటిల్ అవుతాం కాబట్టి అని. నేను చాలా జాబ్స్ ట్రై చేశాను అండ్ ఎన్నో చూసాను కూడా. బట్ నాకు ఎక్కడ కూడా ఒక సెక్యూర్డ్ లైఫ్ కనిపించలేదు, ఒక సెక్యూర్డ్ హోప్ అయితే నాకు రాలేదు. ఆ టైంలోనే మన ఆపర్చునిటీ గురించి, మన మీటింగ్స్ అన్ని కూడా విన్నాను. మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మన కంపెనీ ప్రొఫైల్ అండ్ మన టీంలో ఉండే సక్సెస్ ట్రాక్ రికార్డు నన్ను ఎంతో అట్రాక్ట్ చేసింది సార్. కానీ ఫస్ట్ లో దీని గురించి విన్నప్పుడు ఎంతైతే ఎగ్జైట్ అయ్యానో అన్ని క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన వాటితోనే, ఇది ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ కదా, నేను చేయగలుగుతానా, ఇదంతా నిజమేనా, ఇంత ఎర్నింగ్స్ నిజంగా సాధ్యమవుతాయా, నేను ఒక అమ్మాయిని, మా మదర్ అయితే మన ఇంట వంట లేదా ఆడపిల్లలు బిజినెస్ చేయడం, ఇలా అన్నమాట. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మీ ముగ్గురు సిస్టర్స్, మా ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ, చాలా చిన్న జాబ్ అన్నమాట. ఎంత స్ట్రగుల్ పడి మమ్మల్ని చదివించారో నాకు అవన్నీ గుర్తొచ్చాయి. నాకు అనిపించింది ఇవన్నీ ఉన్నప్పుడే నాకు ఇంకా ఇది ఎక్కువ అవసరం, నేను దీన్ని టేకప్ చేయడం అని అనిపించింది. సాధారణంగా జనరల్ గా ఏమంటారంటే, మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, మేము మిడిల్ క్లాస్ కదండి, అందుకే మేము సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నాం అని అంటూ ఉంటారు చాలా మంది. బట్ నేనైతే మాత్రం నాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి సరైన డెసిషన్, బిగ్ డెసిషన్ నేను అప్పుడే తీసుకోవాలని దీన్ని స్టార్ట్ చేశాను సార్. సో మంచి ఆహారం తీసుకోండి అంటే, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి అంటే, లేదండి మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి నేను రాలేనండి అంటే ఎలా ఉంటుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళేదే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని, లేదా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళేదే ప్రాబ్లమ్స్ రాకుండా మంచి డైట్ ఎలా, ఉన్న దాంట్లోనే మంచి డైట్ని ఎలా ప్లాన్ చేయాలి, ఏ తినాలి ఏం తినకూడదని. కానీ ఆ టైంలో మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని అంటే దానికే కదా సొల్యూషన్. ఇప్పుడు ఆపర్చునిటీ చూపించి చాలా మందికి చెప్పి ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళిపోదాం. మా నాన్నగారు జాబ్ చేశాడు, లేదా ఇప్పుడు మీ ఫాదర్ జాబ్ చేశారు, ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కూతురు ఎప్పుడు జాబ్ చేస్తుందా, ఎప్పుడు మనం గట్టెక్కుదామా, గట్టెక్కడం కూడా కాదు, ఎప్పుడు మేనేజ్ చేయడానికి ఇంకొక 20,000 హెల్ప్ అవుతాయా అనే ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు తిని కూడా జాబ్ చేస్తే, ఇప్పుడు మీ అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, మళ్ళీ మీరు కూడా జాబ్ చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయిలకు చెప్తున్నాను, మీరు కూడా జాబ్కి వెళ్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇంకో 3-4 years లో జాబ్ మీరు ఏం చేస్తుంటే పెళ్లిళ్ళు చేసేస్తారు, పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఇంకా ఆ ఇంట్లోకి సరిపోతాయి. అప్పుడు మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? మీ హౌస్ వైఫ్ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న హౌస్ వైఫ్స్ కి. సో మీరు ఒకవేళ జాబ్ అంటే ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతారు? బయటకు వెళ్ళి చేయగలుగుతారా? ఇంట్లో పనులన్నీ ఆపేసి మానేసుకొని పిల్లలు పక్కన పడేసి? అల్టిమేట్ గా మీ పిల్లలకి మీ యొక్క కంపెనీయే చాలా ఇంపార్టెంట్, మీరు వాళ్ళతో ఉండటం. సో బయటకు వెళ్ళి చేయలేం. మరి ఆన్లైన్ లో ఇంతకుముందు ఈ రోజు సెషన్ లో చెప్పినట్టుగా ఉన్నాయి ఏంటి? ఒకటి డైరెక్ట్ సెల్లింగ్, లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్, లేదంటే అది. సో ఈ ప్లాట్ఫామ్ డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తుంది. సో గౌతమ్, ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ మీరు తీసుకున్న డెసిషన్ కి? సార్ ఆ రోజు నేను సరైన డెసిషన్ తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ట్రైనింగ్ సిస్టమ్, మీరిచ్చే ట్రైనింగ్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశాయి.
నేను నేర్చుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, సరైన సక్సెస్ రిజల్ట్స్ నేను తీసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను, హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. యాజ్ యూ సెడ్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఒక మిలియనర్ అయ్యాను, మిలియనర్ క్లబ్ లో ఎంటర్ అయ్యాను అంటే సంవత్సరానికి 10 లక్షల పైన నా ఇన్కమ్. ఈవెన్ నా కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోయింది సార్. ఒకవేళ నేను ఆ రోజు సరైన డెసిషన్ తీసుకోకుండా, దీనికి రెస్పాండ్ అవ్వకుండా, ఎవరైతే నన్ను ఫాలోఅప్ చేస్తున్నారో నేను వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేయకుండా, రెస్పాండ్ అవ్వకుండా ఇంకేదైనా ఆపర్చునిటీ సెర్చ్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను, నేనైతే ఇలా సెటిల్ అయ్యేదాన్ని కాదు, ఖచ్చితంగా అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే బయట ఎలా ఉన్నాయో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మనం చూస్తున్నాం కాబట్టి. కానీ ఆ రోజు నేను దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను, సింపుల్ గా అయితే తీసుకోలేదు. అలా తీసుకోవడం వల్ల ఈ రోజు నేను ఇలాగా మీ అందరితో కూడా మాట్లాడగలుగుతున్నాను సార్. సో ఈ రోజు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే కాదు, వాళ్ళ డ్రీమ్స్, నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఎన్నో అచీవ్మెంట్స్ కూడా నేను తీసుకుంటున్నాను సార్. గ్రేట్ గ్రేట్, దట్స్ రియల్లీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి. మీరు ఈరోజు చాలా మందికి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక చిన్న రియలైజేషన్ వాళ్ళకి అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. గైస్, మీలో ఎంతో మంది ఉంటారు. సో ఈ ప్లాట్ఫామ్ లేదా ఈ టైంలో ఈ ప్లాట్ఫామ్ లోకి రావాలి అనుకుంటున్నప్పుడు మీకు చాలా అబ్జెక్షన్స్ వస్తాయి, చాలా ఛాలెంజెస్ వస్తాయి. అంత ఈజీగా మనకి ఏమి వెంటనే ఎవరో సపోర్ట్ చేసేసి వెళ్ళి తప్ప వెళ్ళమ్మా చెయ్యమ్మా అని హారతి ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ టైంలోనే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ అవుతాయి మీకు. సో మీకు బాగుంది, నచ్చింది, చేయాలనుకున్నారు, కానీ అక్కడ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు జాబ్ కాదు, నేను అంతకన్నా ఇంకా బెటర్ది చేయాలనుకుంటున్నాను అంటే అది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏం చేయాలి? వాళ్ళు అనుకుంటున్న జాబ్ ఏంటంటే నువ్వు బయటకు వెళ్ళాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, శాలరీ ఇవ్వాలి, బయటకు వెళ్ళాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, శాలరీ ఇవ్వాలి. దానికన్నా బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా చేస్తావు? సో నేను ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఇంకోటి కూడా చెప్తాను, ఇలా ఇవన్నీ కూడా మీలాగా వచ్చిన వాళ్ళ రియల్ టైం ఎక్స్పీరియన్సెస్. మీలాగా వచ్చినప్పుడు మొదట్లో వాళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ తో ఉన్నారు. ఇది నిజమా కాదా, దీంట్లో సపోర్ట్ ఉంటుందా లేదా, దీంట్లో మనం సక్సెస్ అవుతామా లేదా, ఆ 3 నిజమైన అంటే వాళ్ళు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు నా టీంలో ఇంకా 100 మంది ఉన్నారు. నాదొక రీల్ కూడా చేశాను. నేను బయటికి వెళ్తే నేను ఇంత కష్టపడుతున్నాను ఆన్లైన్ లో, నేను వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, నేను బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారని ఒక రీల్ కూడా చేశాను. వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు అచీవ్మెంట్స్ తీసుకున్న వాళ్ళందరూ మీలాగా వచ్చిన వాళ్ళే. దట్స్ ద పవర్ ఆఫ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. దట్స్ ద పవర్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇంకా మీరు యాక్షన్ టేకర్ గా లేకపోతే మాత్రం దానికి మీరే బాధపడాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మీకు ఉపయోగపడతాయి. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మీకు ఉపయోగపడితే వాళ్ళలో కొంతమంది లైవ్ చేత మాట్లాడించాం. లైవ్ లో మీరే నెక్స్ట్ మిలియనర్ కూడా అవ్వచ్చు, దీంట్లో అంత అవకాశం ఉంది. సో ఎవరెవరికి ఆపర్చునిటీ ఫైనల్ నేను చెప్తున్నాను, ఎవరెవరికి ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, సో మీ యొక్క డ్రీమ్స్ చాలా ఉన్నాయి. సొసైటీలో అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఓన్లీ డ్రీమ్స్ లాగా కేవలం రాత్రిపూట వచ్చి పగలపూట మర్చిపోయే ఒక కన్ఫ్యూజింగ్ డ్రీమ్స్ లాగా పెట్టుకున్నారు. బట్ మీకు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాయి. లైక్ మంచి బైక్ కొనుక్కోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఇలా మంచి డ్రీమ్స్ క్లియర్ గా ఉన్నాయి. యువర్ యంగ్స్టర్, దెన్ దిస్ ఇస్ ఫర్ యూ. ఈ ఆపర్చునిటీ నీ కోసం, దెన్ ఇది నీకు కావాల్సిన హెల్ప్ చేస్తుంది. మీరు ఒక మంచి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తో ఉన్నారు, మీరు బాగా బాధ్యతలు ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, మీరు ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు, దెన్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. మీరు ఒక హౌస్ వైఫ్, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి అదనంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు కూడా ఏదన్నా ఒక 2-3 అవర్స్ ఎథికల్ గా పనిచేసి నేను చేయాలనుకుంటున్నాను, ఎథికల్ గా నిజాయితీగా, నేను మోసపోకుండా, నేను మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత చివాట్లు తినిపించుకునేలా కాకుండా నేను ఒకటి ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకొని చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరైనా నేర్పించేవాళ్ళు ఉన్నారా, నాకు అలాంటి ప్లాట్ఫామ్ చూపించేవాళ్ళు ఉన్నారా అంటే మాత్రం దిస్ ఇస్ ఈ ప్లాట్ఫామ్, ఈ టీమ్, ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ టీం మీకోసమే. వీఆర్ దేర్ ఫర్ యూ బికాస్ మాకు అంత సక్సెస్ ట్రాక్ ఉంది, మేము అలా చేస్తున్నాం. సో నా ఏం చేయాలి ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పాను. సో వెరీ సింపుల్. సో మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీకు చాలా క్లియర్ డీటెయిల్స్ చెప్పాను, ఎందుకు మనం సోషల్ మీడియా వాడుతున్నాం, ఈ ప్లాట్ఫామ్ లో ఏముంటాయి, వాటిని మనం ఎలా చేయాలి, ఏంటి పొజిషన్స్ అని. సో మీరు ఇప్పుడు చేయాల్సిన ఏంటంటే వాట్ టు డూ నౌ, ఇమీడియట్ గా మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎవరైతే మీకు లింక్స్ పంపించి ఫాలో చేస్తున్నారో మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా వినండి. 3 వీడియోస్ మీకు పంపిస్తారు, ఒక 3 వీడియోస్ పంపిస్తారు. ఆస్క్ ఫర్ ది వీడియోస్. అట్లీస్ట్ ఆ 3 వీడియోస్ లో వాళ్ళు ఏవైతే పంపిస్తున్నారో ఆ వీడియోస్ ని మీకు నేను పర్సనల్ గా చేసిన కొన్ని కీ పాయింట్స్ అవి, బహుశా దాంట్లో మోటివేషన్ కూడా ఉంటుంది. సో ఆ వీడియోస్ ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఆ 3 వీడియోస్ ని ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ లోపల, అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా పంపిస్తారు.
అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అదేమి రాంగ్ ఏం కాదు, అది మీకేమి నష్టం చేసేది అసలు మాత్రం ఏం కాదు. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ వచ్చాక మీకు ఇక్కడ నుంచి సో మీరు మా టీంలో ఒక భాగం అని చెప్పి మేము తీసుకుంటాం. యు ఆర్ నౌ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సో ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళని ఇక్కడ నుంచి మేము తీసుకొని మేము నెక్స్ట్ 2 days ఆర్ 1 day మీకు కొన్ని ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ మీకు చెప్పడం ద్వారా ఇంకా చాలా టెస్టిమోనీస్ పంపిస్తాం. ఇవన్నీ చేసి నెక్స్ట్ 2 days లో మీకు ఫైనల్ గా మీరు లెవెలప్ సెషన్ అని ఉంటుంది. ఆ లెవెలప్ లో మీకు ఫైనల్ గా మీరు దీంట్లో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అప్లికేషన్ తోనే మీరు స్టార్ట్ చేసిన అప్లికేషన్ రాంగ్ ఏం కాదు. ఏమంటే నేను అప్లికేషన్ ఏమన్నా అదవుద్దా ఇదవుద్దా ఇవన్నీ భయాలు అంతే, అవి అనవసరపు ఫోబియాలు అవన్నీ. హ్యాపీగా 3 పనులు చేయండి. ఒకటి, కాంటాక్ట్ ద పర్సన్, ఆస్క్ ఫర్ ది 3 videos. అలా మీరు ఈ సెషన్ అంతా అటెండ్ అయ్యారంటే ఆయనకి ఎలా తెలిసింది? iWin24 అని ఈ కోడ్ ఆయనతో షేర్ చేయండి. అప్లికేషన్ అడగండి ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత. అండ్ మీరు ఆ అప్లికేషన్ ఫిల్ చేస్తే దెన్ మీరు మా టీంలో ఒక భాగం అవుతారు. ఇక్కడ నుంచి మనం దెన్ 2 days ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ 2 days ట్రైనింగ్స్ లో మీకు ఫైనల్ గా మీకు ఆ లెవెలప్ సెషన్ ఉంటుంది. ఆ లెవెలప్ సెషన్ లో యుల్ గెట్ ది ఆల్ ది క్లారిటీ మాత్రమే కాదు, ఇమ్మీడియట్ గా మీకు ఆ 2cc కూడా చాలా తక్కువలో ఎలా చేయాలో, 2cc కూడా ఫాస్ట్ గా ఎలా చేయాలో అవి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ ని మీరు ఎంత ఈజీగా ఎలా కంప్లీట్ చేయాలో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. ఇందాక మీరు చెప్పాను బిజినెస్ ప్లాన్, దాంట్లో పొజిషన్ ఎలా అచీవ్ అవ్వాలో కూడా నేను చెప్తాను. మీరు దాని గురించి వరీ అవ్వకండి. అలా ఉంటుంది ఇలా ఉంటుంది మీకు మీరుగా జిగ్జాగ్ అవ్వకండి. మీకు దాంట్లో ప్రతి పొజిషన్ ని ఎలా బ్రేక్ చేయాలో, మీరు కూడా వీళ్ళలాగా ఎలా సక్సెస్ అవ్వాలో నేను దీంట్లో చెప్తాను. జస్ట్ వెయిట్ చేయండి అంతే. మీరు నేను వచ్చేయాలా ఇచ్చేయాలా ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉండకండి. జస్ట్ వెయిట్ చేయండి. మీకు నెక్స్ట్ ట్రైనింగ్స్ వరకు నేను లాస్ట్ లో మీకు అసలు ఆ 2cc కూడా ఎలా చేయాలో, దానికి ఉన్న ఐడియాస్, నాకున్న నేను ఇచ్చే సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీకు చెప్తాను. జస్ట్ వెయిట్. బట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సిందే. అప్లికేషన్ కూడా మీరు చేయలేకపోతే మీరు అసలు మా టీంలో భాగం కింద లెక్కలోకి రారు. మీరు ఫర్దర్ గా ముందు తీసుకెళ్లాలన్నా కానీ కాదు. అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, అక్కడ కూడా ఆకండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఈ సెషన్ ని దీన్ని ఉపయోగించుకోండి, ఈ ఆపర్చునిటీని. అండ్ మీకు నెక్స్ట్ ట్రైనింగ్స్ లో కలుస్తాను. ఐ వాంటెడ్ టు సీ యూ. మీలో ఎంతమంది సురేష్లు ఉన్నారో, మీలో ఎంతమంది గౌతమి గారు ఉన్నారో, ఎంతమంది హేమంత్లు ఉన్నారో, ఎంతమంది శైలు ఉన్నారో నాకు తెలియదు. మీరు నెక్స్ట్ ఎవరు స్థాయికి వస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇలాగే విన్నవాళ్ళే. ఐ డోంట్ నో. బట్ నేనేమనుకున్నానంటే మీలో మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. మీకు పెయిన్ఫుల్ స్టోరీ ఉండొచ్చు, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, దాన్ని ఆ యొక్క పెయిన్ఫుల్ స్టోరీని ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా మార్చుకోవడానికి, ఆ పెయిన్ఫుల్ మీకున్న పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఈ ఆపర్చునిటీ మీకు హెల్ప్ అవుతుంది. దానికి ఒక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఒక ఆపర్చునిటీ. దీన్ని కరెక్ట్ గా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్స్ లో నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకుంటున్నాను, మిమ్మల్ని కలుస్తానని అనుకుంటున్నాను. ఐ మీన్ సో దట్ నాకు ఫిల్టర్ అవుతారు కాబట్టి. సో ఫైనల్ సెషన్ లో మీకు కలుస్తాను నెక్స్ట్ ట్రైనింగ్స్ లో. వాటిలో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్. బాయ్.